నేను మీ వేముల సదానందం నేత డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్ గారు తెలంగాణ వైద్య రంగంలో ముఖ్యంగా అనస్థీసియాలజీ విభాగంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఆయన ప్రస్తుతం 2 కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రవీణ్ గారు వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన వరంగల్లోని ప్రఖ్యాత కాకతీయ మెడికల్ కాలేజీ కేఎంసి ప్రొఫెసర్గా మరియు అనస్థీసియా విభాగం హెడ్గా కూడా పనిచేశారు. ఆయన ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీసియాలిస్ట్స్ తెలంగాణ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన వైద్య విద్య మరియు క్లినికల్ అనస్థీసియాలో దశాబ్దాల అనుభవం ఉంది. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఫార్మర్ రిజిస్ట్రార్గా పనిచేశారు. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేస్తూ నోడల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రులకు వెంటిలేటర్లు సమకూర్చడంలో కీలక భూమిక పోషించారు. డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్ గారు సర్జరీలో సర్జన్ పాత్ర కంటే అనస్థీసియా నిపుణుల బాధ్యత అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటారు. అది ఎలా సార్? అది నిజమేనండి. యాక్చువల్లీ పేషెంట్ వర్కప్ చేసి సర్జరీకి పోస్ట్ చేశాక పేషెంట్ అనస్థీషియా ఇచ్చాక ద ఎంటైర్ కంట్రోల్ ఈజ్ టేకెన్ బై అనస్థీషియాలజిస్ట్. ఎందుకంటే పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి ఇట్ మే బీ సర్జికల్ కావచ్చు, పేషెంట్ రిలేటెడ్ కావచ్చు, అనెస్టిక్ ప్రాబ్లం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ ఏదైనా వెజల్ కట్ అయింది అనుకోండి, బ్లీడింగ్ బాగా అవుతుంది, బీపీ ఫాల్ అవుతుంటే అనెస్థీషియాలజిస్ట్ రోల్ ఈజ్ టు సీ దట్ బీపీ ఈజ్ ఫాలింగ్, దట్ హౌ టు ఆప్టిమైజ్, ఆర్ ఎల్సోసారి బీపీ షూటప్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ సర్జన్ విల్ బి డూయింగ్ హిజ్ వర్క్ ఓన్లీ. తనకి ఏదైనా ఇబ్బంది అవుతుంటే, కంఫర్ట్ లేకుంటే, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే, బీపీ ఎక్కువ ఉందా లేదా ఒక్కసారి మానిటర్ చూస్తుండే అని చెప్తుంటాడు. పేషెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పేషెంట్ విల్ హ్యావ్ కాఫ్ అనుకోండి, లేదంటే ఈజ్ అన్ ఆస్థమాటిక్, ఆప్టిమైజ్ చేసి ఉంటే అది ఇంట్రా ఆపరేటివ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ ద అనెస్థీషియాలజిస్ట్ హూ టేక్స్ కేర్. అండ్ అనెస్థెటిక్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అనెస్థీషియా మనం ఇంటిబేషన్ చేసేటప్పుడు డిఫికల్ట్ ఇంటిబేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా పేషెంట్ ఇన్ బిట్వీన్ బ్లడ్ ప్రెషర్, హిమోడైనమికల్ స్టెబిలిటీ అంత చూసుకోవడం అనెస్థీషియాలజిస్ట్దే. సో సర్జన్ వన్స్ ద సర్జరీ ఈజ్ ఓవర్, హీ సేస్ సర్జరీ ఈజ్ డన్. So it is anesthetist's responsibility. So he makes unconscious the patient and he makes the patient to come out of the unconsciousness. సార్, అంటే సర్జన్ కంటే ఈ అనెస్థీసియా పాత్ర ఒక ఫ్లైట్ టేకప్ అయి రన్, ఇట్స్ ఎ పైలట్ రోల్, పైలట్ రోల్, జస్ట్ రైట్ పైలట్ రోల్ అని సంబోధిస్తూ ఉంటారు. అది సార్ ఇది 100% సార్ సార్ దేర్ కెనాట్ బి ఎనీ స్మాల్ మిస్టేక్ సార్ దట్ విల్ హ్యాంపర్ ద పేషెంట్. సార్ డాక్టర్ గారు, అనెస్థీసియాలో గత 10 సంవత్సరాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? అనెస్థీషియా అన్ని బ్రాంచ్ల కన్నా అనెస్థీషియా డెవలప్మెంట్ ఈజ్ చాలా ర్యాపిడ్ ఉందండి సార్. అండ్ గత 10 సంవత్సరాల్లో ఎస్పెషల్లీ 2016 ఆన్వర్డ్స్ అండ్ ఈ 10 yearsలో పేషెంట్ యొక్క సేఫ్టీ వైజ్ సార్, టెక్నాలజీ పరంగా, ఓకే, తర్వాత ఎస్పెషల్లీ అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్ అని ఇట్స్ వెరీ ఫేమస్ అయిందండి లాస్ట్ 10 years నుంచి. తర్వాత మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక దట్ ఈస్ పుట్ ఇన్ టు ద అనెస్థీషియాలజీ. సో దాని నుంచి బెనిఫిట్స్ పొందుతున్నాము. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అనెస్థీషియా డోస్ అనేది చాలామంది అనుకుంటుంటారు, డోస్ ఇస్తే పెరిగిందా తగ్గిందా. సో అనెస్థీషియా పర్ఫెక్ట్ డోస్ ఇచ్చేందుకు టోటల్ ఇంట్రావీనస్ అనెస్థీసియా అని ఒకటి, తర్వాత టార్గెట్ కంట్రోల్డ్ ఇన్ఫ్యూజన్స్ అంటూ వచ్చాయి. పర్ఫెక్ట్ ఇస్తాం, పేషెంట్ కరెక్ట్ డోస్ ఇస్తాము, కరెక్ట్గా దట్ గివ్స్ రికవరీ వెరీ ఈజీ. అండ్ సర్జరీ కాగానే రికవరీ ఈ టైంకి చేయాలి అంటే ఆ టైం చేయొచ్చు. ప్రీవియస్లీ ఎట్లుండేదంటే
డోస్ ర్యాండమ్గా వెయిట్ వైజ్ ఇచ్చేసేసుకున్నాక ఒక డిలే మేబీ లిటిల్ బిట్ రికవరీ డిలే ఉండేది. బట్ దిస్ 20 years అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్ అంటే ఏంటంటే పిన్ పాయింట్ వీ కెన్ చూస్ ద నర్వ్ అండ్ బ్లాక్. సార్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ ఆఫ్ హ్యాండ్ అయిందనుకోండి, అల్ట్రాసౌండ్ గైడెడ్ బ్లాక్స్ అంతకుముందు బ్లైండ్ బ్లాక్స్ ఇచ్చేది, అనాటమికల్ వేరియేషన్ అనెస్థెటిక్ సబ్జెక్ట్ వైజ్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ యూ కెన్ చూస్ ద బ్లాక్ అండ్ గివ్. ఇట్ ఈస్ ఎ పిన్ పాయింట్ అండ్ కాంప్లికేషన్స్ ఆల్సో వెరీ లెస్. డాక్టర్ గారు, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో పాటు ఈ అనుభవం తోడైతే ఇంకెంత పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుంది? అనస్థిషియాలజీ ఎక్స్పర్టైజ్ అండ్ టెక్నాలజీ అనెస్థెటిస్ట్ హ్యాస్ టు గెట్ అడ్జస్టెడ్ టు ఇట్. సార్ దీనివల్ల ఏమవుతుందంటే ఎనీబడి హూ వర్క్స్ మంచి రిజల్ట్ పేషెంట్ సేఫ్టీ అంటే టెక్నాలజీతో పాటు మీ అనుభవం కూడా తోడైతే పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ గుడ్. సార్ పేషెంట్ అవుట్కమ్స్ ఆర్ గుడ్. డాక్టర్ గారు, మీ కెరియర్లో మీ మనసులో బలంగా ముద్రపడిపోయిన సంఘటన లేదా ఒక ఎమర్జెన్సీ కేసు గురించి మా ప్రేక్షకులు చెప్పండి సార్. అంటే ఐ థింక్ ఐ కెన్ రికలెక్ట్, నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంజిఎంలో సార్ ఒక కేసు వచ్చిందండి. సార్ ఇట్స్ ఎ ఫారిన్ బాడీ ట్రేకియా. మార్నింగే వాళ్ళు ఏంటంటే ఇక్కడ పెరిఫెరీ ఎక్కడో తను ఒక 20-year-old సార్ మన వలకు చేపలు ఇట్లా నోటితో తీస్తుంటారు, మీకు ఐడియా ఉంది? సార్ చేపలు పడుతుంటారు, ఆ చేపలు తీస్తుంటారు సార్. అయితే ఇంత చేప ఏమైందంటే వాళ్ళతో పడుతుంటే సడన్గా లోపలికి వెళ్ళి గొంతు లోపలికి వెళ్ళి మన పొట్ట లోపలికి కాదు ట్రేకియా లోపలికి వెళ్ళి సడన్గా he was feeling breathless and he was carried away straight away into the theater. సార్ I was on duty. దాని ముళ్ళు ఇట్లా గొంతులో గుచ్చుకుపోయి ఉంటాయి. ఆ ముళ్ళు మంచి లైవ్ ఫిష్ కదా, లైవ్ ఫిష్. ఓకే అయితే ఇమీడియట్ గా we have taken into it సార్ and on table and అది ఇట్స్ లైవ్ మూవింగ్ కాబట్టి ఇట్ లోపలికి వెళ్తూనే ఉంది. పేషెంట్ ఈజ్ డిటోరియేటింగ్. ఆన్ టేబుల్ మేము తీసుకొని అనస్థీషియా ఇచ్చాక 2 times కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. పేషెంట్ ఆల్మోస్ట్ హైపాక్సిక్ స్టేజ్ నుంచి, బట్ సీనియర్ మోస్ట్ ఈఎన్టీ సర్జన్ వచ్చారు. We struggled, we got out, that patient survived. That was we really celebrate on that day because we thought young 20 years robust man and a fish తీసేసాము. లాస్ట్కి అతను వచ్చి తోక దగ్గర బట్ దొరికి 2-3 సార్లు ట్రై చేసి దొరకలేదు. దిస్ వాజ్ మై ఆల్వేస్ ఐ రిమెంబర్ అండ్ ఐ టెల్ మై పీజీస్ ఆల్సో దట్స్ అ వెరీ టఫెస్ట్ థింగ్. డాక్టర్ గారు, అనస్థీషియా పట్ల రోగులలో తేడా లేదా వారి బంధువులలో ఉండే ప్రధానమైన అపోహలు ఏంటి? ఈ అనస్థీషియా అంటే నిద్ర డాక్టర్ అని మేము అనస్థీషియాలు ఎప్పుడైనా సర్జరీ ముందు వి ఆస్క్ పేషెంట్స్, వాళ్ళు జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ మత్తు నుంచి బయటికి వస్తారా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అనస్థీషియా ఇస్తే, లేదంటే మేమేమైనా మటన్ చికెన్ తింటే మా మత్తుతో ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అంట, లేదంటే మీరు నడుము సూదిస్తారు కదా మరి దాని ఏమన్నా బ్యాక్ పెయిన్ ఉంటుందా. ఇవన్నీ ఏంటంటే అవగాహన లేదు. అవగాహన దాన్ని మా బాధ్యత ఏంటంటే బిఫోర్ సర్జరీ చెప్తాం. నడుము నొప్పి అనేది అటువంటిది ఏమి, ఎందుకంటే లక్షల సర్జరీలు చేస్తుంటాం. అనస్థీషియాకు నడుము నొప్పికి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. అండ్ పేషెంట్ అనస్థీషియా మత్తులోకి వెళ్తే మీరు మత్తు కొద్దిగా ఎక్కువ ఇస్తే రికవరీ ప్రాబ్లం అవుతుంటే కదా, అది ఏమి ఉండదు. ఇదంతా ఏంటంటే డోస్ డిపెండెంటే ఉంటుంది. ఎక్కువ అంటూ తక్కువ అంటే ఏముండదు, పేషెంట్ డిపెండ్. ఏదో మత్తు ఎక్కువ వల్ల రాలేదు అనేది ఒకటి ఏంటంటే లేమ్ అండ్ టర్మ్ గా యూజ్ చేస్తుంటారు, బట్ ఇది కాదు. డాక్టర్ గారు, అనస్థీషియా ఇచ్చే ముందు పేషెంట్ కులం గురించి ఎందుకు అడుగుతారు? ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా దీనికి? ఉందండి, ఇది సైంటిఫిక్. ఎస్పెషల్లీ అంటే ఇట్స్ ఒక మేము అనస్థీషియా ఇచ్చినప్పుడు ఒకటి మజిల్ రిలాక్సెంట్ ఇస్తాం సార్ ఎప్పుడైనా సార్, అంటే ట్యూబ్ వేసుకుంటుంది మజిల్ రిలాక్సెంట్ ఇచ్చి సర్జరీకి మంచిగా మజిల్ రిలాక్స్ అవ్వడం వల్ల సర్జరీకి ఫిల్ స్టేట్ బాగా అవుతుంది. స్కోలిన్ అని ఒక మజిల్ రిలాక్సెంట్ డ్రగ్ ఇస్తాం సార్. అయితే ఎస్పెషల్లీ వైశ్యా పేషెంట్స్లో ఇది ఏంటంటే వాళ్ళ వైశ్యాస్లో ఒక జెనెటిక్ డిఫెక్ట్, మనం ఏదైతే ఏ డ్రగ్ అయితే ఇస్తున్నామో అది బాడీ నుంచి ఎలిమినేట్ చేసేందుకు ఎంజైమ్ ఉంటుంది వాళ్ళ బాడీలో. ఆ ఎంజైమ్ డిఫెక్ట్ ఉంటుంది వైశ్యా పేషెంట్స్లో, మోస్ట్ ఆఫ్ ద వైశ్యాస్. నాకు తెలిసి ఓసారి 2 వైశ్యాకు పొరపాటున అడగకుండా ఇచ్చాను కానీ వాళ్ళు రికవర్ ఫాస్ట్ అయ్యారు. అంటే అందుకోసం అంటే కులం గురించి అడిగే వరకు సార్కి కుల ఫీలింగ్ ఉందా అని అనుకునే ఎందుకు అడుగుతారని నవ్వుతారు, అడుగుతారని నవ్వుతారు సార్. అడిగితే నేను చెప్తాను దిస్ ఇస్ సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి అది ఇట్స్ రొటీన్ ప్రాసెస్. డాక్టర్ గారు, సర్జరీ సమయంలో అనస్థీషియా సర్జన్
డాక్టర్లు మాట్లాడుకునే సంభాషణను రోగి గుర్తుపెట్టుకునే అవకాశాలు ఉన్నాయా? మీరు సర్జను చేస్తున్నప్పుడు, మీరు మస్తు ఇచ్చినప్పుడు, మీరు ఆపరేషన్ చేసుకుంటా, అంటే దీనికి మీకు ఒకటి ఏం చెప్పాలంటే అవేర్నెస్ డ్యూరింగ్ అనస్థీషియా అని ఒకటి ఉందండి. సార్ అంటే అనస్థీషియా ఇచ్చాక కూడా సార్ పేషెంట్ సర్జన్ మాట్లాడుకునేది సబ్ కాన్షియస్గా పేషెంట్కి వినబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్ డ్యూరింగ్ అనస్థీసియా. సార్ సో అటువంటిప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి దీనివల్ల మెడికల్ లీగల్ ఇష్యూస్ కూడా అయినాయి కొన్ని చోట్ల. సార్ బట్ అందుకోసమే అవేర్నెస్ అనస్థీషియా అనేది దాన్ని యూ కెన్ సబ్స్టాన్షియేట్ మెడికల్ లీగల్. అంటే గుర్తుపెట్టుకుంటారా సార్? అంటే ఆ మాటలు ఏదో కొన్ని ఒకటి వినపడతాయి. మనం కనుక అడ్వర్స్ కామెంట్ చేసామనుకోండి సార్, అడ్వర్స్ కామెంట్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, అరే ఏంట్రా వీడు ఇంతలా ఉన్నాడు, ఇది లేకపోతే అది పేషెంట్ గురించి నెగిటివ్ వినపడింది. లేదు, ఒకవేళ మనం రీజనల్ బ్లాక్ ఇచ్చాము, స్పైనల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఏముంటాడు, ఈజ్ కాన్షియస్ ఉంటాడు. సార్ ఇప్పుడు స్పైనల్ ఇస్తే నడుముకి ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి కింది వరకే వస్తుంది, తెలివితోటి ఉంటాడు సార్. వాళ్ళప్పుడు మనం ఓవర్ కాన్ఫిడెంట్ ఓసారి మాట్లాడుకుంటాము, ఎగ్జుబరెంట్గా బ్యాడ్ కామెంట్ చేసామనుకోండి, పేషెంట్ ఇంతలా ఉంది ఏంది ఇటువంటిది, దే గెట్ హర్ట్, ఎస్పెషల్లీ లేడీస్. సో కాబట్టి వెన్ ఇన్ ద థియేటర్ ఆల్వేస్ బీ కాషియస్ టాకింగ్ అబౌట్ పేషెంట్. గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చిస్తేనే దట్స్ బెటర్. డాక్టర్ గారు, సర్జరీ జరిగిన తర్వాత కొందరు కోమాలకు వెళ్తారంటారు. సర్జరీ లోపం వలన, అనస్థేసియా డోస్ పెరగడం వలన ఇది కోమాలోకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది కోమా వెళ్ళడం అనేది జరగదండి. సార్ డాక్టర్ గారు, ఆపరేషన్ మధ్యలో రోగికి మెలకువ వస్తే పరిస్థితి ఏంటి? అలా జరిగే అవకాశం ఉందా? ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేము ఇచ్చే డ్రగ్స్ ఏంటంటే దాని యాక్షన్ హాఫ్ అన్ అవర్, 40 minutes, 20 minutes అనే డ్రగ్స్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రగ్ ఇచ్చాక 20 minutes తర్వాత పేషెంట్ కదులుతాడు సార్, ఆ యొక్క డ్రగ్ యాక్షన్ అయిపోయినాక. సో మేమేం చేస్తాం, అందుకోసమే టైం పెట్టుకుంటాం, ఈ టైంకి ఇచ్చామని నోట్ చేసుకుంటాం. సార్ 18th, 17th minute వి ట్రై టు గివ్ అనదర్ టాప్ అప్ డోస్. ఎందుకంటే ఆ డోస్ ఎఫెక్ట్ కాగానే పేషెంట్ కళ్ళు తెరుస్తూ కదులుతుంటాడు. అది దానివల్ల ఏమవుతుందంటే సర్జన్ కూడా ఇన్కన్వీనియంట్ ఫీల్ అవుతాడు, మూవ్ అవుతాడు. ఇమీడియట్లీ స్టాప్స్ ద ప్రొసీజర్. ఈ లోపల ఓసారి 20 అంటే 20 minutes కాదు, ఓసారి 15 minutesకే వస్తారు, ఓసారి 30 minutesకి వస్తారు. వేరియబిలిటీ పేషెంట్ యొక్క దాన్ని బట్టి. కాబట్టి కదిలినట్టు మళ్ళీ ఇమీడియట్గా టాప్అప్ ఇస్తాము. పేషెంట్ మళ్ళీ ఎంతవరకు అవుతుందో సార్ మత్తు మందు ఇస్తే మనిషి పాత విషయాలు మర్చిపోతారా? దీనివల్ల మెదడుపై ప్రభావం ఉంటుందా? ఉండదండి. అట్లా అసలు మనం మత్తేవాము, పేషెంట్ మర్చిపోవడంటూ లేకపోతే అటువంటివి ఏముండదు. మేజర్ సర్జరీస్ ఎల్డర్లీ పీపుల్ అంటే 80-70 years ఉన్న వాళ్ళకి ఏదైనా మేజర్ సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్ అయినప్పుడు, ప్రొలాంగ్ సర్జరీస్ అయినప్పుడు కొన్నాళ్ళు ఉంటుంది లిటిల్. బట్ ఓవరాల్ అనస్థీషియా తోటి ఇట్ ఈస్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీ అదర్ థింగ్. ఇట్ ఈస్ ఏ transient reversible process. Reversible process where the patient is absolutely normal. To facilitate surgery, surgical procedure smooth గా అయ్యేందుకు జరిగే ప్రక్రియ ఇది, అంతేగాని దీనివల్ల మెదడు మర్చిపోవడాలు ఇటువంటివి జరగవు. డాక్టర్ గారు, పేషెంట్లు మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ ఏమైనా చెప్తుంటారా? అంటే ఇది ఫన్నీ థింగ్ అండి. మేము కొన్ని డ్రగ్స్ ఉంటాయండి, ఇట్ కాజెస్ హాల్యూసినేషన్స్, యూఫోరియా. మీరు బయట కదా మనము మందు తాగినాక మాట్లాడుతున్నాం, అట్లా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. అంటే ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ బ్రెయిన్. ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ లోపల నిగూఢంగా దాగి ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ సదానందం నాకు పడదు, ఒక్కసారి ఆ మంది ఇచ్చాకనే ఏం చేస్తారు, ఏ సదానందం ఏంట్రా ఎక్కడనవరా అటువంటి మాట్లాడిన ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక టీచర్, నాకు తెలిసి ఒక స్టూడెంట్కి నేను ఇచ్చాను, టీచర్ అంటే పడదు, టీచర్ మీద ఈ కామెంట్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫన్నీ విషయాలు ఏమైనా మేబీ ద డ్రగ్ ఇచ్చినప్పుడు దే కమ్ అవుట్. అంటే అంతకుముందు నిగూఢంగా దాగి ఉన్నవి ఏమైతే అంటే ఒక వ్యక్తి మీద దే కమ్ అవుట్ లైక్ అటువంటి ఇన్సిడెంట్ జరిగాయి. దట్ ఈస్ కామన్గా జరుగుతూ ఉంటాయి. ఫన్నీ పార్ట్. సార్ డాక్టర్ గారు, ఎర్రటి జుట్టు ఉన్న వారికి ఎక్కువ మత్తు మందు అవసరమని అంటారు, ఇది నిజమా? ఇది యాక్చువల్లీ ఇప్పుడు మై సర్వీస్ 28 years ఆఫ్ మై అనస్థీషియా సర్వీస్ ఐ నెవర్ కేమ్. అంటే ఎర్ర జుట్టు ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఓన్లీ 1% ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ద లిటరేచర్ సేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఫైండ్ ఇన్ ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్. ఎస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు
వాళ్ళకి ఏంటంటే ఒక జెనెటిక్, ఇప్పుడు ఎట్లయితే స్కోలిన్ జెనెటిక్ ఎట్లయితుందో సార్ సార్ వాళ్ళ ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల సార్ డ్రగ్ రెసిస్టెంట్, దే ఆర్ నాట్ సెన్సిటివ్, రెసిస్టెంట్ టు డ్రగ్. సార్ అంటే ఒక 5 మిలీగ్రాములు ఇచ్చేది వాళ్ళకు 8 మిలీగ్రామ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకు పెయిన్ కూడా దే ఆర్ రెసిస్టెంట్ టు పెయిన్ డ్రగ్స్ ఆల్సో. అనస్థీషియా రోల్ ఏంటంటే పెయిన్ కూడా తగ్గించాలి కాబట్టి, సార్ సో ఆ డోసెస్ కూడా పెంచాలి. కాబట్టి రెడ్ జుట్టు ఉన్న వాళ్ళు సర్జరీకి అనస్థీషియా, ఎస్పెషల్లీ డెంటల్ లోకల్ అనస్థెటిక్ డ్రగ్స్ ఆల్సో దే ఆర్ రెసిస్టెంట్. సార్ డెంటల్ ప్రొసీజర్లో లోకల్ జైలోకేన్ అని వాడతారు. సార్ సో ఈ ఎర్ర జుట్టు ఉన్న వాళ్ళు ఆ డ్రగ్ కూడా రెసిస్టెంట్ ఉంటారు కాబట్టి డోస్ ఎక్కువ వాడాలి అనేది ఒకటి కన్సెన్సస్ తీసుకొచ్చారు. ఎవిడెన్స్ ఆల్సో, ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ ఆల్సో దే. సార్ డాక్టర్ గారు, మత్తులో ఉన్నప్పుడు కలలు వస్తాయా? అది సహజ నిద్ర లాగానే లాంటిదేనా? ఇట్ ఈస్ లైక్ న్యాచురల్ స్లీప్ అండి. సార్ సార్ న్యాచురల్ స్లీప్ అండ్ పేషెంట్ విల్ రికవర్. డాక్టర్ గారు, ఆపరేషన్కు ముందు ఎందుకు ఏమి తినకూడదు? ఒక గ్లాసు నీళ్లు తాగితే ఏమవుతుంది సార్? అంటే దీన్ని ఏమంటారంటే అంటే ఈ ఆపరేషన్ ముందు NBM అంటారండి, సార్ నిల్ బై మౌత్, నథింగ్ బై మౌత్. సార్ అది ఎందుకంటారంటే మన స్టమక్ ఎంప్టీగా ఉంటే అనస్థీషియా ఇచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ తక్కువ ఉంటుంది. ఓ ఓకే. స్టమక్లో ఏది కొద్దిగా ఉన్నా సార్ వామిటింగ్ అయ్యే అవకాశాలు డ్రగ్ ఇండ్యూస్ నాసియా, వామిటింగ్, మోస్ట్ ఆఫ్ ద అనస్థెటిక్ డ్రగ్స్. ఒకటి. నెంబర్ 2, అనస్థీషియా వల్ల రిఫ్లెక్సెస్ లూజ్ అవుతారు. సార్ అంటే మనం స్వాలో చేస్తాం కదా, సార్ ఇప్పుడు మింగుతుంటాము, ఇవి దీనివల్ల ఏమవుతుందంటే స్టమక్లో ఏదైనా ఉండి ఉంటే సార్ అది ఆస్పిరేట్ చేసి వాళ్ళకు స్వాలోయింగ్ రిఫ్లెక్స్ కోల్పోతారు, కాఫ్ రిఫ్లెక్స్ కోల్పోతారు. కాబట్టి ఊపిరితిత్తులకు పోయే అవకాశాలు ఉంటాయి అన్నం తిన్నా. అందుకోసం దేర్ ఆర్ గైడ్ లైన్స్, 2-4-6 గైడ్ లైన్స్. 2 అవర్స్ లిక్విడ్స్, సార్ లిక్విడ్స్కి 2 అవర్స్ సరిపోతుంది. కానీ మీరు అదే సెమీ సాలిడ్ లాంటిది తీసుకుంటే యూ షుడ్ 4 అవర్స్. 4 అవర్స్. కానీ అన్నం తిన్నారనుకోండి సార్ 6 అవర్స్. ఓకే. ప్లస్ దీస్ అవర్స్ వేరీ ఇన్ సమ్ పేషెంట్స్, సార్ ఒబీస్ పేషెంట్స్లో, ప్రెగ్నెంట్ పేషెంట్లో, ఓకే. డయాబెటీ వాళ్ళ లోపల ఇంకొద్దిగా వాళ్ళ లోపల ఏంటంటే ఎంప్టింగ్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళ లోపల నథింగ్ బై మౌత్, నిల్ బై మౌత్ అనేది ఫాస్టింగ్ ఎక్కువ పెట్టాలనేది ఉంది. కానీ వెనకటి రోజుల్లో ఏంటంటే అబ్సల్యూట్ అనేది ఉండేది, 12 అవర్స్ ఫాస్టింగ్ ఈజ్ ఏ మస్ట్ అని ఉండేది. కానీ లేటెస్ట్ గైడ్ లైన్స్లో పేషెంట్ క్యాన్ బి, బికాజ్ అంత గైడ్ చేయడం వల్ల పేషెంట్ డిహైడ్రేట్ అవుతాడు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. కాబట్టి లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏం చేశారంటే పేషెంట్ కార్బోహైడ్రేట్ డ్రింక్ కెన్ బి గివెన్ 2 అవర్స్ బిఫోర్, దట్ ఈస్ నాట్ లిక్విడ్. డాక్టర్ గారు, మత్తు మందు ఇచ్చేటప్పుడు పేషెంట్ బరువుతో పాటు ఇతర ఏ అంశాలను సీరియస్గా పరిగణలోకి తీసుకుంటారు? ఆ పేషెంట్ బరువు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒబేసిటీ ఆల్ మనకు ఇప్పుడు ఇట్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ అవర్ కంట్రీ. దాన్ని ఏమంటారంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారండి, BMI. వెయిట్ చూస్తాము సార్. వెయిట్ ఎందుకు చూస్తామంటే ఒక వెయిట్తో పాటు ఇంకేమన్నా అంశాలు? ఇంకా వెయిట్తో పాటు ఈజ్ ఫిట్నెస్, అంటే కార్డియో రెస్పిరేటరీ టెస్ట్ అని చూస్తాం మేము. అంటే ఆయన ఒక 2 floors ఆఫ్ ఎక్కిస్తాం, ఒక 2 floors బ్రెత్లెస్ లేకుండా ఎక్కాడు అనుకోండి, మొస లేకుండా, ఈజ్ ఫిట్. ఓకే. వాటిని మెట్స్ అని అంటాం మేము. వాటిలో వి మేనేజ్, వి చెక్ ఇట్. వాళ్ళు కనుక నడిస్తే దే ఆర్ ఫిట్ ఫర్ అనస్థీసియా. ఒబేసిటీ ఎందుకు చెక్ చేస్తామంటే BMIని బేసిక్ దానికి ఒక గ్రేడింగ్ ఉంది. ఒబేసిటీ అనే గ్రేడింగ్లో పేషెంట్ వచ్చిందంటే పేషెంట్ నైట్లో గుర్ర కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ గుర్రు కొట్టడం వల్ల ఏమైందంటే అబ్స్ట్రక్షన్ అయ్యి ఆ పేషెంట్కు గుండె జబ్బు, BP, షుగర్ చాలా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒబీస్ పేషెంట్లో మేము ఫస్ట్ వి గో అండ్ చెక్ దోస్, హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, పేషెంట్కి ఏమన్నా ఈ రిలేటెడ్ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. కాబట్టి వి రూల్ అవుట్. అందుకోసం ఒబీస్ పేషెంట్ వెన్ వీఆర్ గివింగ్ అనస్థీషియా విల్ బి వెరీ కేర్ఫుల్. ఆ రకమైన ఇన్వెస్టిగేషన్ చేయిస్తాము. వాళ్ళని స్కోరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, స్టాప్ బ్యాంగ్ అని, క్లినికల్గా వి చెక్. ఆ స్కోర్ కనుక మోర్ దెన్ 3-4 ఉంటే దే ఆర్ ఎట్ రిస్క్ డ్యూరింగ్ అనస్థీషియా, రికవరీ ప్రాబ్లం ఛాన్సెస్ ఉంటాయి అనేది ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ ప్రూవ్. కాబట్టి మేము అవన్నీ చెక్ చేస్తాము. ఎస్పెషల్లీ ఒబీస్ పేషెంట్ వి టేక్, అంటే పేషెంట్ బంధువులకు కూడా నోటీసులో పెట్టి ఒబేసిటీ ఇట్సెల్ఫ్ ఈజ్ హై రిస్క్. వి విల్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఈజ్ కన్సెంట్ ఉంటుంది, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని ఎవరికి ఇవ్వాలి. నార్మల్ మీలాంటి వాళ్ళకి ఏం లేదనుకోండి, ఏం ఉండదండి, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకుంటాం సరే. కానీ ఒబీస్ పేషెంట్స్, BP పేషెంట్, కోమార్బిడ్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి హై రిస్క్ అని తీసుకుంటాం. బికాస్
వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ. ఎక్కువ. మేబీ దే ఆర్ ఆల్సో కమింగ్ అవుట్ నైస్లీ, బట్ ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఇంట్రాపరేటివ్. డాక్టర్ గారు ఎలాంటి సర్జరీలో అనస్థేసియా డాక్టర్ ఎక్కువ రిస్క్ ఉంటుంది? అనస్థేసియా డాక్టర్కు ఎలాంటి సర్జరీలలో బాగా రిస్క్ ఉంటుంది? ఓకే, అంటే యాక్చువల్లీ దీనికంటే మీకు చెప్పే ముందు నేను ఏమంటే సర్జరీస్ కూడా డివైడెడ్ ఇంటూ 3 అండి సార్. లో రిస్క్ సర్జరీస్, మీడియం రిస్క్ సర్జరీస్, హై రిస్క్ సర్జరీస్. ఓకే. అనస్థీషియా లో రిస్క్ సర్జరీస్కు ఈవెన్ పేషెంట్కు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అనస్థీషియా క్యాన్ బి మేనేజ్డ్ సార్. పేషెంట్కు ఇప్పుడు మీరు అంటే ఒబీస్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, లో రిస్క్ సర్జరీ అంటే క్యాట్రాక్ట్ ఉందండి సార్, ఒక ఐఎన్డి ఉంది, క్యాట్రాక్ట్ ఉంది, లేకపోతే సమ్ డిఎన్సి స్మాల్ ప్రొసీజర్స్ ఉన్న వాటికి అనస్థీషియా తీసుకుంటుంది. మీడియం మీడియం ఓపెన్ మీడియం రిస్క్ ఓపెన్ మీడియం రిస్క్ అంటే లాప్రోస్కోపీ ఇటువంటి సర్జరీస్, సిజేరియన్ ఆల్సో దీనికి మీడియం రిస్క్ ఉంటుంది సార్. హై రిస్క్ సర్జరీస్ అంటే సార్ బైపాస్ సర్జరీస్, ఓకే, బ్రెయిన్ సర్జరీస్, ఓకే, ఇంకా వాస్కులర్ సర్జరీస్, ఇవన్నీ హై రిస్క్ కింద వస్తాయి. సార్. ఈ హై రిస్క్ సర్జరీ పేషెంట్ నార్మల్ ఉన్నా కూడా అనెస్థెటిక్ ఇంప్లికేషన్స్ విల్ బి మోర్. సార్. సో సర్జరీ స్ట్రాటజీ ఎట్లయితే చేస్తారో ఆ ప్రకారం అనస్థీషియా రిస్క్ కూడా పెరుగుతుంది. డాక్టర్ గారు, అనస్థీషియాలజిస్ట్స్ పెయిన్ క్లినిక్ నడుపుతున్నారు, అది ఎంతవరకు సమంజసం? పెయిన్ క్లినిక్ సంబంధించిన పీజీ కోర్సులో శిక్షణ ఏమైనా ఉంటుందా? ఇఫ్ ఎట్ ఆల్ పెయిన్ క్లినిక్ రన్ చేయడం అంటే నా ఉద్దేశంలో అయితే ఇట్ ఈస్ ద అనస్థీషియాలజిస్ట్ ఇస్ ద బెస్ట్ పర్సన్ సార్. బికాస్ మేము అనస్థీషియా ఎవరికి ఇచ్చినా కూడా మేము చూడుకోవాల్సింది పెయిన్, మెయిన్ టేకింగ్ కేర్ ఆఫ్ పెయిన్ సార్. కాబట్టి పెయిన్ ప్యాథ్స్ గురించి కాబట్టి దాని గురించి కాబట్టి వండర్ఫుల్ నాలెడ్జ్ ఉండేది అనస్థీషియాలజిస్టే. కాబట్టి పెయిన్ క్లినిక్స్ దే ఆర్ ద పర్సన్స్ హూ కెన్ రన్ అండ్ రన్నింగ్ ఆల్సో వండర్ఫుల్లీ. పెయిన్ క్లినిక్స్ ఆర్ ఎవ్రీవేర్ రన్ బై అనస్థీషియాలజిస్ట్ సక్సెస్ఫుల్లీ. ఒకటి పెయిన్లో పీజీ లేదు కానీ పెయిన్లో ఫెలోషిప్స్ ఉన్నాయి. ఓకే సార్. ఆ ఫెలోషిప్ కెన్ బి డన్ and they can put their pain clinics and it can be run. సార్. డాక్టర్ గారు, స్పైనల్ అనస్థీషియాలో ఎన్ని రకాలు ఉంటాయి అసలు? స్పైనల్ ఒకటే, స్పైనల్లో రకాలు ఏముండవు సార్. స్పైనల్ అంటే మీకు సర్వైకల్, ఎపిడ్యూరల్, తర్వాత అట్లుంటాయి, లంబార్ స్పైనల్స్ అని ఉంటాయి, కానీ స్పైనల్లో దేర్ ఆర్ నో డిఫరెంట్. స్పైనల్లో ఒకటే స్పైన్ ఇచ్చేది స్పైనల్ అనస్థీషియా అని సార్. కాకపోతే మీరు అనేది ఎపిడ్యూరల్ ఈజ్ అ పార్ట్ డిఫరెంట్. సార్. స్పైనల్ అనస్థీషియా ఒక రకంగా ఉంటుంది. డాక్టర్ గారు, ఒక రోజు వయసు కలిగిన పిల్లలకు అనస్థీషియా ఇవ్వాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే వెరీ వెరీ హై రిస్క్ అండి సార్. ఎందుకంటే బేబీస్ ఆర్ వెరీ టెండర్. వాళ్ళ లోపల పెద్దవాళ్ళ కన్నా అనాటమికల్ వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి సార్. వాళ్ళకు ఫిజియలాజికల్ రిజర్వ్స్ చాలా తక్కువ ఉంటాయి సార్. కాబట్టి డ్రగ్ డోసేజ్ కావచ్చు, లేదంటే అనస్థీషియాలజిస్ట్గా మేము ఇంటిబేట్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్స్ అ వెరీ యాంటీ లారింగ్స్ కింద పైకి ఉంటుంది. బట్ వెరీ డిఫికల్ట్ ఇంటిబేషన్స్ ఉంటాయి. తర్వాత చిన్నపిల్లలకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, డీహైడ్రేటెడ్ బాగుంటారు. అండ్ మీ డ్రగ్ డోసెస్ కూడా వీ హ్యావ్ టు గివ్ ఆల్మోస్ట్ మైక్రోగ్రామ్, మిల్లీగ్రామ్ లెవెల్లో చాలా చేసి ఉంటుంది సార్. కాబట్టి చైల్డ్ వన్ డే బేబీ ఈజ్ అ స్పెషలిస్ట్ pediatric anesthesiologist and there is a fellowship also. Sir. They are well versed, they trained a lot. But sir, we also get it, but they are specifically trained for that, they can do like that. And anesthesiologist greatness ఏంటంటే వన్ డే బేబీ నుంచి అనస్థీషియాలజిస్ట్ కెన్ డూ 100 years ఆఫ్ అన్నీ చూస్తాడు. అంటే వన్ డే బేబీకి ఇస్తాడు, నెక్స్ట్ సర్జరీ గో 100 years ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్ దానికి అనస్థీషియా ఇస్తాడు. మళ్ళీ యంగ్ ఫెలోకి వచ్చి ఈఎన్టీ సర్జరీ టాన్సిల్కి ఇస్తాడు. బేబీ డెలివరీ అంటే వచ్చి సెక్షన్కి అంటే దిస్ బ్రాంచ్ హ్యాస్ దిస్ వండర్ఫుల్ థింగ్ విత్ నో అదర్ బ్రాంచ్ హ్యాస్ గాట్. అంటే పిడియాట్రిషియన్ ఉన్నాడు అనుకోండి, హీ ఓన్లీ లుక్స్ ఆఫ్టర్ పిడియాట్రిక్స్. ఓకే సార్, నేను పిల్లలకు వృద్ధులకు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను బికాస్ దే ఆర్ ఫిజియలాజికల్ రిజర్వ్. అంటే ఆర్గాన్స్ ఇంకేమైతే అంటే డెవలప్ అయ్యి ఉండవు పిల్లల లోపల సార్. సో దట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దానివల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే డ్రగ్స్ కాబట్టి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫిజియలాజికల్ రిజల్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ గివింగ్ అండ్ ఎల్డర్లీ పీపుల్కి ఆల్సో బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్స్ వెరీ ఛాలెంజింగ్. డాక్టర్ గారు, ఓపెన్ మరియు లాప్రోస్కోపిక్ సర్జరీలలో అనస్థీషియా విధానంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? డెఫినెట్ ఉన్నాయండి. అంటే లాప్రోస్కోపిక్ ఏంటంటే ఇట్స్ ఎ స్పెషల్ ప్రొసీజర్. ఓపెన్ అంటే ఏంటంటే కట్ చేస్తాము, అందరు అడుగుతుంటారు బాగా కుట్లు ఎక్కువ పడ్డాయట కదా, 20 పడ్డాయని 30 పడ్డాయని మీరే అంటుంటారు. ఇది అట్లా కాదు. లాప్రోస్కోపీ ఏంటంటే పోర్ట్స్ వేసేసి హోల్స్ వేసి ఏదైనా సర్జరీ చేస్తే ఆర్గాన్ చూడాలి కాబట్టి లాప్రోస్కోపీ స్పెషాలిటీ ఏంటంటే
న్యూమోపెరిటోనియం అని క్రియేట్ చేస్తారండి. లాప్రోస్కోపిక్లో ఒక గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బుట్టలోకి పంపితే పొట్ట ఉబ్బి ఏమవుతుందంటే నీకు విజన్ బాగోపోతుంది. ఓకే. లోపల ఆర్గాన్స్ కాబట్టి పోర్ట్స్ నుంచి లైట్ కింద పంపించి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించి సర్జరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, లాప్రోస్కోపిక్ కోలిసిస్టమీ. దాని మీద కూడా కొన్ని అపోహలు ఉన్నాయి సార్. ఓపెన్ సర్జరీ కంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో కొంత క్లియర్గా తీసారు. బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే పేషెంట్ రికవరీ ఇస్ ఫాస్ట్, పెయిన్ ఈజ్ మినిమల్. సార్ ఓపెన్ సర్జరీ అయిందంటే కొద్దిగా హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంటుంది, తర్వాత పేషెంట్ రికవరీ డిలే ఉంటుంది. ఇందులో ఏంటంటే పేషెంట్ రికవరీ ఇస్ ఫాస్ట్. బట్ ద థింగ్ ఈస్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ వన్. ఎందుకంటే పేషెంట్ను పొజిషనల్ లాప్రోస్కోపీలో ఏంటంటే పొజిషన్ డిఫరెంట్గా పెడతాం మనం, అంటే కాళ్ళ దిక్కు లేబట్టి పెడతాము. సో ఛాలెంజెస్ విల్ బి డిఫరెంట్. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి టోటల్. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీలో అనస్థేసియాకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉంటాయి? రోబోటిక్ సర్జికల్ వైజ్ రోబోటిక్ సర్జరీ హాస్ డెవలప్డ్, ఎవాల్వ్డ్ గ్రేట్ అండి. రోబోటిక్లో అనస్థీషియా రోల్లో ఎస్పెషల్లీ పెరిఫెరల్ వీన్స్ క్యాన్లేషన్ కావచ్చు, సెంట్రల్ వీన్ క్యాన్లేషన్ కావచ్చు, లేకపోతే డిఫికల్ట్ ఇంటిబేషన్ అప్పుడు ఏమన్నా ఉంటే రోబోటిక్లో ఉంటుంది. కానీ రోబోటిక్లో ఇట్ ఈస్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అనస్థీషియాలో వచ్చినంత రోబోటిక్ సర్జికల్ హెల్ప్ ఈజ్ బిగ్గర్ దాన్ అనస్థీషియా. డాక్టర్ గారు, గతంలో ఐసీయూ మేనేజ్మెంట్ అనస్థీసియాలజిస్ట్స్ చూసేవారు. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు వచ్చాక వాళ్లకు మీకు తేడా ఏమిటి? ఎమర్జెన్సీ మెడిసిన్ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ఒక పీజీ కోర్స్ ఇంట్రడ్యూస్ చేసి వచ్చారు సార్. బట్ వీ హ్యావ్ డిఫైన్డ్ రోల్స్ అండి. దేర్ ఆర్ సమ్ కామన్ థింగ్స్ బట్ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఎమర్జెన్సీ మెడిసిన్ సర్జన్ వాళ్ళు ఏంటంటే ఇనిషియల్ అప్రాక్సిమేట్ చేస్తారండి పేషెంట్కి ఏదైనా కాగానే. బట్ అనస్థీషియాలజిస్ట్ is an intensivist who can look after physiology, pharmacology, and multiple organ maintenance and high level ventilatory care. Lung damage balakata me management better. It's a complement thing. Emergency medicine people come initially they'll do and short term acute aina dani vallu approximate chesesi ellte the entire thing of taking care of pharmacology, drugs, physiology and multi-organ monitoring of the tarvata high level. What I'm saying is especially ventilator, lung protective ventilation చూసుకుంది anesthesiologist. So both have their roles and intensive care lo both are as part of team members ఉంటారు along with other members and they complement each other. They never confront each other. Their roles common కూడా ఉంటాయి. For example ఎమర్జెన్సీ బృందం అంతా కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ఇంటిబేటింగ్, కానీ కాంప్లెక్స్ ఇంటిబేషన్స్ ఆర్ డన్ ఓన్లీ బై అనస్థీషియాలజిస్ట్. ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు దే ఫీల్ లిటిల్ బిట్ లెస్ అది. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ టీమ్ కాబట్టి ఎవ్రీ వన్ రోల్ డిఫైన్డ్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఈజ్ గుడ్ ఎట్ ఆల్ దే కెన్ హెల్ప్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్. ఫైనల్లీ ద పేషెంట్ షుడ్ బి గుడ్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. డాక్టర్ గారు, సిగరెటు, మత్తు పదార్థాలు రెగ్యులర్గా తీసుకునే వారికి అనస్థేసియా ఇవ్వడంలో రిస్క్ అంటారు. ఎందుకు అలాంటి వారికి ఎక్కువ డోసులు ఇవ్వాల్సి ఉంటుందా? డోస్తో సంబంధం లేదండి. అంటే ఎస్పెషల్లీ అంటే మేము ప్రీ అనస్థెటిక్ చెకప్ అని ఉంటుంది మాకు. మేము అడుగుతాం జనరల్లీ స్మోకరా మీరు అని. ఎందుకంటే ఆల్ స్మోకర్స్, మోస్ట్ ఆఫ్ ద క్రానిక్ స్మోకర్స్ డెవలప్ సిఓపిడి అండి. క్రానిక్ ఊపిరితిత్తులు ఏమైతే అంటే సిగరెట్ పొగ వెళ్ళి అవి గట్టిగా అయిపోతాయి. మేము అనస్థీషియా ఇచ్చేది ఇక్కడ ట్యూబ్ వేసేది లంగ్ వెంటిలేట్ చేయాలి. లంగ్ గట్టిగా రాయిలాగా ఉన్నప్పుడు మేము అనస్థీషియా ఇస్తుంటే ఆక్సిజన్ సాచురేషన్స్ డెవలప్ కావు. కాబట్టి సిగరెట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అండ్ గుండె జబ్బులు కూడా ఉంటాయి సిగరెట్ తోటి. యూ మైట్ గెట్ అథెరోస్క్లెరోసిస్, మైట్ లంగ్ ఇన్ఫెక్ట్. కాబట్టి వాళ్ళని మేము చేసేసి ఏం చేస్తామంటే సిగరెట్ బంద్ చేయమంటాం. అండ్ స్టడీస్ హ్యావ్ ప్రూవ్డ్ 6 to 8 weeks క్రానిక్ స్మోక్ అంటే రోజు 2 డబ్బాలు తాగే వాళ్ళని అనుకో, వాళ్ళని ఏం చేస్తామంటే 6 to 8 weeks బంద్ చేస్తే అనస్థీషియా అవుట్కమ్స్ విల్ బి వెరీ గుడ్. ఈవెన్ 1-2 days కానీ బట్ 6 to 8 కమ్స్ స్టడీస్ హ్యావ్ ప్రూవ్డ్ ద అవుట్కమ్స్. అంటే పేషెంట్ యొక్క బెనిఫిట్, రికవరీ బాగుంటుంది పోస్ట్ ఆపరేటివ్. అంటే సార్ మీరు సర్జరీని కొద్దిగా వాయిదా వేసి ఆయనను ఎలెక్టివ్ అయితే బట్ ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్ సెక్షన్ లేదంటే అపెండిసెక్టమీ బట్ ఇస్ ఎ క్రానిక్ స్మోకర్, ఓకే వి హావ్ టు డు. అది తక్షణమే చేయాల్సిందే. సిగరెట్ అప్పుడే తాగినా అని కూడా చెప్తాడు. వాళ్ళకి ఏం చేస్తామంటే వి గివ్ రిస్క్ రివార్డ్ రేషియోలో వాళ్ళకి ఏంటంటే హై రిస్క్ సైడ్ ఉంటారు, ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు. బట్ మా స్టడీ ఏంటంటే ఇప్పుడు పీజీ చేసి ఏం చేస్తామంటే
హై రిస్క్ కేసెస్ను we learn to be handled, we taught to be handled. సార్ దట్ ఈస్ వాట్ వేర్ వీ డూ. కాబట్టి ఆల్ ఎమర్జెన్సీ కేసులు హై రిస్క్ ఉన్నా కూడా వీ హ్యావ్ టు, మీరు అన్నారు ఇంతమంది ఎన్బిఎం అన్నాం, ఎమర్జెన్సీ కేసు తినొచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఇంట్లో మీరు మనం ముచ్చట పెట్టుకుంటే తింటారు, కడుపు నొప్పి అబ్బా నొప్పులు వస్తున్నాయంటే తీసుకొస్తాం కదా, ఇప్పుడే తిన్నా అంటారు చికెన్ అయినా దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి యాజ్ పర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది చెప్పి వి గివ్ అనెస్థీసియా. సో సచ్ సిచ్యువేషన్స్ ఆల్సో విల్ బి దేర్. డాక్టర్ గారు, ఆపరేషన్ అయ్యాక మత్తు వదలడానికి ఎంత సమయం పడుతుంది? కొందరు వెంటనే ఎందుకు లేవరు? అయితే అది నేను చెప్పాను కదా, ఒకటేమో పేషెంట్ ఫ్యాక్టర్ అండి, సార్ ఒకటేమో సర్జికల్ ఫ్యాక్టర్, అనెస్థెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, డిపెండ్ ఆన్ ద ఫర్ ఎగ్జాంపుల్ వీ డూ హై రిస్క్ కేసులు అనుకోండి, ఒక రీనల్ షట్ డౌన్ అయిన వాళ్ళకి చేసినాం అనుకోండి, మేము ఇచ్చే డ్రగ్స్ అన్నీ కిడ్నీ నుంచి అయినా ఎలిమినేట్ అవుతాయి, లివర్ నుంచి ఎలిమినేట్ అయినా అవుతాయి. సో కిడ్నీ కాంప్రమైజ్ ఉన్న పేషెంట్కి ఏమవుతుందంటే కొద్దిగా డిలే అవుతుంది, డోసెస్ తక్కువ ఇచ్చినా కూడా సచ్ పేషెంట్స్ విల్ డిలే రికవర్ అవుతుంది. సర్జరీ మనం ఓసారి గంట అని స్టార్ట్ చేస్తాం సార్, లోపలికి వెళ్ళాక కాంప్లెక్స్ ఉంటుంది సార్, అదే గంటలు అయిపోతుంది సర్జరీ అనుకుంటాం, దట్ విల్ టేక్ 6 hours సర్జరీ సార్. అటువంటి డిలేడ్ సర్జరీలో కూడా కొంత డిలే రికవరీ ఉంటుంది. బట్ వన్స్ సర్జరీ ఈజ్ ఓవర్, పేషెంట్ విల్ టెల్ హిజ్ నేమ్ చెప్తాడు, మనం నాలుక చూపించమని చూపిస్తాడు, ఎవ్రీ చెప్తాడు. బట్ ద థింగ్ ఈజ్ సబ్డ్యూడ్గా దే ఆర్ డ్రౌజీ సార్, అది మాత్రం ఉంటుంది. డాక్టర్ గారు, ఆపరేషన్ జరుగుతున్నంతసేపు రోగి యొక్క పల్స్, బీపీ, ఇతర కీలక సంకేతాలను మీరు ఎలా పర్యవేక్షిస్తారు? ఇట్స్ రొటీన్ ప్రాసెస్. ఏంటంటే దానికి ఒక బ్లడ్ ప్రెషర్ డిజిటల్ మానిటర్స్ ఉంటాయి సార్, బీపీ చూస్తాము, మల్టీ ఛానల్ మానిటర్స్ అని ఉంటాయి సార్, దాంట్లో బీపీ చూస్తాం, పల్స్ రేటు, ఈసీజీ కనెక్ట్ చేస్తాం, ఈసీజీ చూస్తాం, అండ్ అబ్సల్యూట్లీ ఈటీసీఓ2 అని ఒకటి ఉంటుందండి. దీస్ మానిటర్స్ మేక్ అస్ సో వండర్ఫుల్. బట్ ఎంత టెక్నాలజీ మానిటర్ డెవలప్ అయినా ఇన్ బిట్వీన్ అట్లీస్ట్ 15 minutes ఒకసారి యూ షుడ్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ ద పల్స్. పేషెంట్ పల్స్ మానిటర్ చేస్తేనే ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం ఉంటుంది ఎన్ని చూసినా కూడా. సార్, అనెస్థెసియా ఇచ్చే ముందు రోగికి చేసే పరీక్షలు ఏముంటాయి సార్? ముందు డిపెండ్స్ ఆన్ సర్జరీస్, ఎలాంటి సర్జరీ, రొటీన్ బేసిక్ సర్జికల్ ప్రొఫైల్ ఫర్ ఆల్ థింగ్స్ ఉంటాయండి సార్. కానీ నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒబీస్ పేషెంట్స్కు కొన్ని ఎక్స్ట్రా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత కార్డియాక్ కాంప్రమైజ్ పేషెంట్స్కు ఐ హ్యావ్ టు ఆస్క్ మోర్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ హై ఇన్వేజివ్ సర్జరీ, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ సర్జరీ, బ్రెయిన్ సర్జరీ, నార్మల్ పేషెంట్ ఉన్నా నేను కొన్ని ఎక్స్ట్రా కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద సర్జరీ, మైనర్ సర్జరీయా, మేజర్ సర్జరీయా, ఇంటర్మీడియట్ సర్జరీయా, తర్వాత పేషెంట్కు కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు, కార్డియాక్ ప్రాబ్లం, థైరాయిడ్ డిజీజెస్ ఉన్న వాళ్ళకు వి ఆస్క్ ఫర్ ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ డిపెండ్ ఆన్ ద వెదర్ సర్జరీ ఆర్ పేషెంట్ యొక్క కోమార్బిడ్ కండిషన్స్. ఈజ్ అ నార్మల్ ఫిట్ పర్సన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డోంట్ నీడ్ ఎనీ థింగ్స్. డాక్టర్ గారు, సర్జరీ మరియు అనెస్థెసియా నుండి కోలుకున్న తర్వాత రోగి ఒక రకమైన ఊహాలోకంలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇంత కొన్ని డ్రగ్స్ అట్లా చేస్తాయి. ఊహాలోకానికి పోయి ఇండక్షన్ ఏజెంట్స్ అన్ని అట్లే చేస్తుంటాయి. ఎస్పెషల్లీ కొన్ని యూఫోరిక్ డ్రగ్స్ వల్ల షార్ట్ జనరల్ ఇచ్చినప్పుడు వీల్ గో టు అంటారు, బట్ డిఫరెంట్ ప్రపంచానికి పోయి వచ్చినట్టుంది అంటారు. అండ్ తాగే వాళ్ళు అంటారు, అబ్బా సార్ అసలు పెగ్గు 3-4 పెగ్గు వేసినట్టుంది అంటే దే సే దట్, అంటే ఎక్కడో రిమ్మ తిరిగి వచ్చినట్టుంది అంటారు. సో పీపుల్ విల్ సే లైక్ దట్. సార్, డాక్టర్ గారు, అరుదుగా జరిగే అనెస్థెసియా కాంప్లికేషన్స్ ఏమిటి సార్? అరుదుగా రెగ్యులర్గా కాంప్లికేషన్స్ ఎలాంటివి జరుగుతాయి? కాంప్లికేషన్స్ అంటూ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోకర్ ఉన్నాడు, మేబీ స్పాజమ్ డెవలప్ కావచ్చు, ఆస్థమాటిక్. సో రొటీన్గా మేజర్ కాంప్లికేషన్స్ అంటూ ఏముండవండి. పేషెంట్ హై రిస్క్ ఉన్న వాడికి బీపీ ఫాల్ అవ్వడము, లేదంటే సాచురేషన్స్ పడిపోవడము ఇంట్రా ఆపరేటివ్ కామన్గా అవుతుంటాయి. వాటిని వీ కెన్ ఆప్టిమైజ్ ఇంట్రా ఆపరేటివ్లీ. ఇక అరుదైన రేరెస్ట్ కాంప్లికేషన్ అంటే హైయెస్ట్ రిస్క్ కేసు ఏమైనా చేస్తే కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దట్ ఈస్ అ వెరీ రేర్. హై రిస్క్ సర్జరీస్లో ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు రివైవ్ చేయాల్సి ఉంటుంది. బట్ దట్ ఈస్ వెరీ రేర్. ఇక అట్లా రొటీన్గా అన్ని కాంప్లికేషన్ అయితే అసలు సర్జరీలే కావు. రొటీన్ ఇన్ని బాగా అవుతున్నాయి అంటే. డాక్టర్ గారు, ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ గురించి చెప్పండి.
ఇది నిజంగా నొప్పి లేని ప్రసవానికి సహాయపడుతుందా? దీనివల్ల భవిష్యత్తులో నడుము నొప్పి లాంటివి వస్తుందా? అది అపోహ. దీన్ని ఏమంటారు అంటే లేబర్ అనాల్జీసియా అంటారు సార్. అంటే ఆఫ్ లైట్ ఇట్ ఈస్ వెరీ కాన్సెప్ట్. పీపుల్ ఏమైందంటే పెయిన్ లేకుండా డెలివరీ కావాలి, ఆ ప్రసవ వేదన భరించలేరు అనే దానికి ఏమైందంటే లేబర్ అనాల్జీసియా ఎపిడ్యూరల్ ఇచ్చేస్తారు, క్యాథెటర్ పంపిస్తారు, ప్రొసీజర్. ఆ డ్రగ్ వల్ల అబ్సల్యూట్లీ పెయిన్లెస్ డెలివరీ అవుతుంది. దేర్ ఆర్ స్టేజెస్ ఆఫ్ లేబర్ ఉంటాయి. ఈచ్ స్టేజ్లో దే విల్ గివ్ సమ్ డ్రగ్, బట్ యూ హ్యావ్ టు, ఇట్స్ ఎ పేషెంట్, ఇట్స్ అన్ టీమ్, ఎస్టాబ్లిష్డ్ టీమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద హాస్పిటల్లో. లేబర్ అనాలజీస్ ఎస్టాబ్లిష్డ్ టీమ్స్ విల్ రన్, గైనకాలజిస్ట్, అనెస్థిషియాలజిస్ట్ అండ్ all the people, nursing staff, they monitor completely. Delivery వరకు they have to wait, maybe 6 hours to 12 hours they have to wait. Catheter వేసేసి ఆ పెయిన్ లేకుండా డ్రగ్ ఇస్తూ పోతుండాలి. This is a labor analgesia is the best thing. People will have painless, happily they come home. ఓకే డాక్టర్ గారు, ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అనెస్థెసియా ద్వారా కాపాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా మీ సర్వీస్లో, మీ కెరియర్లో? ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ అండి. ఎందుకంటే ఎంజిఎంలో డ్యూటీ చేసినప్పుడు ఆల్ ఎమర్జెన్సీ కేసెస్, హై బ్లీడింగ్ లేకపోతే పర్ఫరేషన్ ఆఫ్ ద పేషెంట్ కమ్స్ విత్ నో బీపీ అట్ ఆల్, బీపీ రికార్డబుల్ లేని పరిస్థితిలో వస్తారు సార్. అటువంటివన్నీ చాలా అనెస్థీషియా ఇచ్చేసి ట్రామా పేషెంట్స్, స్ప్లీన్ రప్చర్, కిడ్నీ పీపుల్ కమ్. దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఇన్సిడెంట్స్ అండ్ వీ గేవ్ అనెస్థీషియా, పీపుల్ విల్ కమ్. అంటే ఎమర్జెన్సీలో మేము చేసే డ్యూటీలలో మాకు వచ్చే కేసులన్నీ హై రిస్క్ కేసులే ఉంటాయి, లేట్ నైట్, హెడ్ ఇంజరీవి, బ్లడ్ క్లాట్ తోటి. ఆల్ ద పీపుల్ విల్ రికవర్ అండ్ దే గో వెల్, దట్స్ ఫైన్. డాక్టర్ గారు, ఈ వృత్తిలో మీకు నచ్చిన, కష్టం అనిపించిన విషయము ఏమన్నా ఉన్నాయా సార్? అంటే ఈ అనెస్థీషియా రంగంలో ప్యాషనేట్గా తీసుకున్నానండి సార్. అండ్ ఫర్ మీ అనెస్థీషియా ఐఎమ్ ఎంజాయింగ్ సార్. అండ్ అనెస్థీషియాలో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే నా పీజీస్కి టీచ్ చేయడం అండి సార్. ఐ రియల్లీ ఎంజాయ్ టీచింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ సార్. అండ్ నచ్చనివి అని అంటే ఏముంటుందండి అంటే మా డాక్టర్ల లైఫ్లో అందరి ఆల్ దాంట్లో ఒక అనెస్థెటిస్ట్ కాదు, ఆల్ డాక్టర్స్ విల్ హ్యావ్, ఎస్పెషల్లీ క్లినిషియన్స్ విల్ హ్యావ్ ఆడ్ టైమ్స్ సార్. దే కమ్ ఎమర్జెన్సీ, ఎస్పెషల్ సర్జికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎమర్జెన్సీ సర్జరీస్, దే డోంట్ ఈట్ టైమ్లీ, దే డోంట్ డూ ప్రాపర్ అంటే ఫ్యామిలీ లైఫ్ ఇవన్నిటికి అది దాన్ని ఐ డోంట్ థింక్ వెన్ యూ నచ్చి తీసుకున్నప్పుడు ఇవి కొన్ని ఉంటాయి. యూ షుడ్ లెర్న్ టు మేనేజ్ థింగ్స్. ఏ రంగంలో ఏ స్పెషలిస్ట్ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నచ్చి తీసుకున్నప్పుడు యూ షుడ్ సీ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఎస్ కొన్ని ఉంటాయి, దాన్ని యూ షుడ్ లెర్న్ టు హ్యాండిల్ దోస్ థింగ్స్. అంతే. స్ట్రెస్ ఉంటుంది, దాన్ని కష్టంగా భావించొద్దు. ఆ స్ట్రెస్ నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తావు? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్, ఆర్ యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది అనేది. కానీ ఎస్ కష్టం ప్రతి ప్రొఫెషన్లో ఉంటుంది డెఫినెట్గా. ఆల్సో స్వభావ ఇది అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ ఎ మూమెంటరీ థింగ్. వెన్ 1 o'clock ఎమర్జెన్సీ కేసు వచ్చింది అనుకోండి, అబ్బా ఏంది అనుకుంటాం, కానీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ యూ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్. అక్కడ ప్రాణాల విలువ, మనిషి విలువ చూడాల్సి యూ ఫీల్ హ్యాపీ బై కమింగ్ అవుట్. డాక్టర్ గారు, కొత్తగా అనెస్థీషియాలజిస్ట్గా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి? ఇప్పుడు అనెస్థీషియా చేసేవారు. ఇట్స్ ఛాలెంజింగ్ అండి అనెస్థీషియా తీసుకుంటే. అండ్ ఎందుకంటే ఇప్పటికీ చాలా కాంపిటేటివ్ అయిపోయారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీజీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. పిల్లలకు ఒకటే చెప్తాను, అనెస్థీషియా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అష్టావధానం చేయాలండి. దే షుడ్ రన్, దే షుడ్ డూ ఆర్ఐసి వర్క్, దే షుడ్ డూ ఆపరేషన్ థియేటర్ వర్క్, దే షుడ్ డూ ఎమర్జెన్సీ డ్యూటీ, ఐసీయూస్, దే షుడ్ అటెండ్ ఆల్ కాల్స్. సో ఇట్లా ఆన్ టోస్ ఉంటారు పీజీస్. సో ఐ ఓన్లీ అడ్వైజ్ దెమ్, సార్, be fundamentally strong, subject wise as well as skill wise. ఇది నిన్ను లాంగ్ రన్లో ఇట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్. ఎందుకంటే పీజీ పీరియడ్ ఈస్ ద బెస్ట్ పీరియడ్ వేర్ యూ రీడ్. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను ఉన్నాను, నేను క్లాస్ అంటే చాలా ప్రిపేర్ టైమే దొరకదు నాకు. సో నువ్వు పీజీలో చదివినది నీ లోపల మెమరీ బాగా గుర్తుంటుంది. టీచర్ చెప్తుంటే ఇఫ్ యూ లెర్న్ దట్ యూ రిమెంబర్ లాంగర్ చెప్తాను. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి వాళ్ళు. సో దట్ అప్డేట్ కావాలి, అప్డేట్ అయితేనే. బికాస్ ఇన్ ది కట్ థ్రోట్ కాంపిటీషన్ యూ షుడ్ స్టాండ్ అవుట్. ఇన్ ప్రాక్టీస్ చేస్తూ చేయాలంటే స్టాండ్ అవుట్ కావాలంటే యూ నీడ్ అదొకటి. ఎస్, అట్ ద సేమ్ టైమ్ వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ స్లీప్, eat well,
కీప్ యువర్ హెల్త్ గుడ్ బికాస్ ఇందులో మనం స్ట్రెస్లో మర్చిపోయి మనం వి రన్ ఆఫ్టర్ ఇట్ వీ డోంట్ రియలైజ్ సార్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వీ నీడ్ టు బి రియల్లీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా యూ నీడ్ టు డూ సమ్ యోగాస్ ఆర్ ఎక్సర్సైజ్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ అన్నిటికన్నా నేను ఏమంటానంటే బెస్ట్ డాక్టర్ కన్నా ఫస్ట్ బికమ్ ఏ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓకే I advise everyone that is the first thing. Sir. If you become a good human being, చూశారుగా డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్ గారు చెప్పిన విషయాల్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూలు ఏ రంగం నుండి కావాలో మాకు తెలియజేయండి. అలాగే మా ప్రయత్నం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము చేసే తదుపరి ఇంటర్వ్యూ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయండి. మర్చిపోకండి.